సెప్టెంబర్ మాసంలో గణపతి పూజ వినాయక చవితి సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారి ఇంటికి వెళ్ళి పూజ చేశారనమాట. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. దాని కింద నెటిజన్స్ చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతమంది లాయర్స్ కానీ నెటిజన్స్ కానీ అపోజిషన్ పార్టీస్ అయితే ప్రత్యేకంగా ఇది ఇంపార్షియాలిటీని దెబ్బతీస్తుంది కదా, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ అనే కాన్సెప్ట్ని దెబ్బతీస్తుంది కదా, ఇలా జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్తో ఇన్వాల్వ్ అవటం వల్ల మనం వాటిని నమ్మగలమా, ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ వెళ్ళారు. దానికి సంబంధించి రీసెంట్గా చంద్రచూడ్ గారు ఒక సమాధానం చెప్పారు. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ టైంలో. ఈ మధ్య దానికి ఒక సమాధానం చెప్పారు ఆయన. ఆ సమాధానం ఏంటంటే, ప్రైవేట్ లైఫ్లో అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఆయన మా ఇంటికి రావటం అనేది, లేదా జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ ఇంటరాక్షన్ అనేది, ఒక ప్రైవేట్ కాన్వర్జేషన్ అనేది నథింగ్ రాంగ్. పొలిటికల్ స్పియర్లో ఒక మెచ్యూర్డ్గా వ్యవహరించాలి, మెచ్యూరిటీ లేకుండా వ్యవహరించకూడదు. మేము ఇక్కడ కేసుల గురించి మాట్లాడుకోలేదు, ఎలాంటి డీల్స్ స్ట్రైక్ చేసుకోలేదు, ప్రజల నమ్మకాన్ని మేము బలంగానే ఉంచాం. జనరల్గా రాష్ట్రపతి భవన్లో రిపబ్లిక్ డేలో సందర్భంగా చాలా ఈవెంట్స్ అవుతాయి. దానిలో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ రెగ్యులర్గా కలుస్తుంటారు, అనేక సోషల్ గ్యాదరింగ్స్లో కలుస్తుంటారు, ప్రైవేట్ కాన్వర్జేషన్స్ లైఫ్ గురించి సొసైటీ గురించి జరుగుతూ ఉంటాయి. ఒక రేషనల్ డైలాగ్ వాళ్ళ మధ్య జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మా ఇంటికి రావడం అనేది ఒక ప్రైవేట్ ఈవెంట్, అది పబ్లిక్ స్పేర్లో కూడా జరగలేదు. దానికి సంబంధించి ఇంత కాంట్రవర్సీ అవసరం లేదు, కొంచెం మెచ్యూర్ బిహేవియర్ చేయాలి అంటారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 50 అని ఒక ఆర్టికల్ ఉంటుంది, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్కి, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలన్నమాట. ఎవరి పరిధిలో వాళ్ళకు ఉండాలి, ఎవరి పరిధిలో వాళ్ళు అటానమస్గా పనిచేయాలి. అన్నంత మాత్రాన మనం చూస్తే కనుక సమాజంలో అనేక ఈవెంట్స్ జరుగుతుంటాయి, సోషల్ ఈవెంట్స్, ప్రైవేట్ ఈవెంట్స్, పబ్లిక్ ఈవెంట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. సో జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ కలిసి కనిపించినంత మాత్రాన వాళ్ళు ఒక డీల్ చేస్తున్నారని అర్థం కాదు. కాకపోతే ప్రజల నమ్మకాన్ని కూడా బలంగా ఉంచాల్సిన పరిస్థితి ఈ రెండు వ్యవస్థలకు కూడా ఉందన్నమాట. ఎందుకంటే వ్యవస్థలో మనం గమనిస్తే కనుక లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ చాలా వరకు ప్రజల యొక్క నమ్మకాన్ని బలపరిచే విధంగా వాళ్ళ ప్రవర్తన కూడా ఉండాలి అనుకుంటుంటాం అనమాట. అంతేగాని జస్ట్ ఒక ఫోటోలో ఒక వీడియోలో కనపడంగానే కాంప్రమైజ్ అయ్యారని కాదు. కానీ చాలా మంది నెటిజన్స్ మాత్రం ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళారు వాళ్ళ ఇంటికి, ప్రైమ్ మినిస్టర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇంటికి ఎందుకు వెళ్ళి అక్కడ పూజలు చేశారనే దాని మీద చాలా కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ అయితే దీన్ని స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేశారు కూడా. కాకపోతే ఇక్కడ కొన్ని అంశాలు మనం గమనించాల్సి ఉంది. రిటైర్ అయిన తర్వాత సీజెస్కి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాస్ కానీ, జడ్జెస్ కానీ గవర్నర్స్ పోస్టులు ఇవ్వటము, అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి వేరే వ్యాపకాలు ఇవ్వటం, ఉదాహరణకి రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయడం రంజన్ గొగోయ్, లేకపోతే సదాశివం గారికి కానీ, అబ్దుల్ నజీర్ గారికి కానీ గవర్నర్ పోస్టులు ఇవ్వటము, ఇవన్నీ కనిపిస్తుంటే ప్రజల్లో కూడా వీళ్ళందరూ ఒకటే కదా, అంటే సామాన్యుడికి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇలా ఆలోచన కన్నా కూడా వీళ్ళందరూ ఒకటే అనే భావన కలుగుతుందన్నమాట. జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ డన్ బట్ మేనిఫెస్టబుల్లీ అండ్ అన్డౌటబుల్లీ సీమ్స్ టు బి డన్. న్యాయం జరగటమే కాదు, న్యాయం చేయటమే కాదు, న్యాయం చేసినట్టు కనిపించాలి. ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతం ఉన్న జ్యుడిషియరీ అనేది గవర్నమెంట్ గట్టిగానే క్వశ్చన్ చేస్తుంది. ఉదాహరణకి ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ బాండ్ స్కీమ్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి గట్టిగా చెప్పింది. సో ఇన్ని చేస్తున్న జ్యుడిషియరీ ఇంకొక మాట, ఎందుకంటే జ్యుడిషియరీ అనేది ఒక పెడెస్టల్ మనం చాలా పెద్దగా చూస్తాం అనమాట. సీజర్స్ వైఫ్ షుడ్ బి అబోవ్ సస్పిషన్. వాళ్ళు ఎంత ప్రైవేట్గా ఉంటే అంత బెటర్. దీనిలో ఒకవేళ నిజంగా ప్రైవేట్ ఈవెంట్ జరిగినా పబ్లిక్లో ఆ వీడియో వైరల్ చేయాల్సిన అవసరం కూడా లేదేమో. జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్కి ప్రైవేట్ లైఫ్లో ఇంటరాక్షన్స్ ఉండొద్దని కాదు, కానీ ఆ ఇంటరాక్షన్స్ ఎంత ప్రైవేట్గా పెట్టుకుంటే అంత మంచిది. పబ్లిక్లో పర్సెప్షన్ అనేది, ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ కానీ, సీజే పొజిషన్ కానీ, రెండు పొజిషన్స్ కరెంట్లో కీ రోల్ ప్లే చేసే పొజిషన్స్, వాళ్ళిద్దరు కరెంట్లో ఉన్న పొజిషన్ అనమాట. ఇట్లాంటి పొజిషన్స్ పబ్లిక్లో ఒక వీడియో వస్తే ప్రజల పర్సెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటరాక్షన్ తప్పని, ప్రైవేట్ ఈవెంట్కి అటెండ్ కాకూడదని ఎవరు చెప్పరు, కానీ ఆ పర్సెప్షన్ పీపుల్ దాన్ని ఎలా చూస్తారు, ఎందుకంటే ఈ రెండు కూడా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ కానీ, సీజీఐ పొజిషన్ కానీ టాప్ మోస్ట్, అండ్ వీళ్ళిద్దరు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు ఈరోజు, ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే వీడియోలో ఉన్నారో. కానీ వాళ్ళ గురించి ప్రజలు ఎటువంటి తావు లేకుండా, ఎటువంటి డిస్కషన్, చర్చ ఈ విధంగా రాకుండా చూసుకుంటే బెటర్గా ఉంటుందేమో.